బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అయితే ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తన స్వగృహం నుంచి తన న్యాయవాది కె రామచంద్రరావుతో కలిసి ఏసీబీ కార్యాలయానికి అయితే బయలుదేరారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకైతే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ ఫార్ములా కేసుకు సంబంధించి A2గా ఉన్న అరవింద్ కుమార్ నిన్నైతే దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో అనేక కీలకమైన ఆదేశాలను బట్టే నేడు కేటీఆర్ని అయితే ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంత ఉద్రిక్తత నెలకొందనే చెప్పాలి. అలాగే క్యాడర్ను పటిష్టంగా చేసేందుకు కూడా కేటీఆర్ అయితే ఉదయం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తాను నికాసైన తెలంగాణ బిడ్డనని, కేసీఆర్ సైనికుడినని, అలాగే తను ఇలాంటి తాటాకు చప్పులకి తను బెదవనని, కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ విముక్తి పొందే వరకు కూడా తను న్యాయబద్ధంగా పోరాడతానని కూడా చెప్పారు. అదేవిధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా కేసుకు సంబంధించి A1గా ఉన్న కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 BLN రెడ్డి అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న అరవింద్ కుమార్ని దాదాపు ఏసీబీ అధికారులు 7 గంటల పాటు విచారించారు. ఈ విచారణ నేపథ్యంలోనే నేడు కేటీఆర్పై అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్లు అయితేనేమో, అలాగే తన ఏసీబీ అధికారుల నుంచి రాబడిన సమాచారం మేరకే నేడు కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు కేటీఆర్ అయితే ఏసీబీ కార్యాలయానికి చేరుకోగా అనంతరం తను కనపడే విధంగా న్యాయవాది తన వెంట ఉన్న న్యాయవాది రామచంద్రరావుకి అయితే ఏర్పాట్లు చేశారు ఆ ఏసీబీ కార్యాలయంలోనే. కాకపోతే మాత్రం మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఎలాంటి అనుమతి లేకుండా దాదాపు 55 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలోనే ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. అలాగే కేటీఆర్ ఇచ్చే వివరణను బట్టి స్టేట్మెంట్ రికార్డు కూడా చేసే అవకాశం ఉంది. మొత్తం మీద కనుక నేడు కేటీఆర్ ఇచ్చే సమాధానాన్ని బట్టి మరి రేపు అరెస్ట్ చేస్తారా, నేడు అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం కొంత సందిగ్ధత ఉందనే చెప్పాలి. నేడు అరెస్ట్ చేయకపోయినప్పటికీ కూడా తను ఇచ్చే సమాచారాన్ని బట్టి స్టేట్మెంట్ రికార్డు చేసి అనంతరం కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితేనేమి, మరోవైపు ఎమ్మెల్సీ కవితేనేమి కేటీఆర్ స్వగృహానికి చేరుకొని కేటీఆర్కి అయితే ధైర్యాన్ని ఇచ్చారు, భరోసాని ఇచ్చారు. అదేవిధంగా పార్టీ క్యాడర్కి కూడా పూర్తి ధైర్యాన్ని ఇచ్చినట్లు కూడా మనకు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం ఏసీబీ కార్యాలయానికి చేరుకొని ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కూడా కేటీఆర్ మాత్రం తన నికార్సైన తెలంగాణ బిడ్డనని, తనకి ఎటువంటి భయము లేదని మాత్రం చెప్పారు. ఈ ఫార్ములా కేసులో అయితే ఎలాంటి అవినీతి జరగలేదని కూడా చెప్పారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, అలాగే మాజీ ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఇప్పుడు ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు కదా, దీని మీద మీ స్పందన ఏంటి సార్? నిజానికి నిజాయితీకి ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ధైర్యంగా ఈ విచారణ ఎదుర్కోవడానికి కేటీఆర్ గారు సిద్ధమయ్యే రెండోసారి ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అడిగేటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం మా దగ్గర ఉంది. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ని పెంచడానికి న్యూయార్క్, మాస్కో, బీజింగ్, సియోల్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీపడి వాటిని కాదని ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ని హైదరాబాద్ తీసుకొచ్చి తద్వారా హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ పెంచడమే కాకుండా 700 కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా తీసుకొచ్చిన తర్వాత దానికి అడ్డం పడ్డటువంటి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టకుండా, ఒప్పందాలను తొంగలో దొక్కినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టకుండా, తెలంగాణ పరువును, భారతదేశ ఖ్యాతిని గంగపాలు చేసినటువంటి వీళ్ళ మీద కేసు పెట్టకుండా ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు ఎందుకు పెట్టిందో తెలుసుకోలేనంత అమాయకులు తెలంగాణ ప్రజలు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా అది హైడ్రా కానీ, మూసీ కానీ, లగ్చర్లు కానీ, జియో 29 కానీ, జియో 46 విషయం కానీ, ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వాళ్లకు అండగా నిలబడ్డది కేటీఆర్ గారు. వారికి ఆపద్బాంధవుడుగా ఉన్నది కేటీఆర్ గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారిని అడ్డం తొలగించుకోవాలనేటువంటి దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో మీరు ఎవరిని మెప్పించలేకపోయినలు, మీరు ఎవరిని ఒప్పించలేకపోయినలు. ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రజలు మాకొద్దురా బాబు కాంగ్రెస్ పాలన అని కాడికి తీసుకొచ్చారు. కాబట్టి కేటీఆర్ని అడ్డం తొలగిస్తేనే ఈ 4 ఏళ్ళు మేము కొనసాగలుగుతాం ఈ రాష్ట్రంలో అనేటువంటి దురుద్దేశంతోనే ఈ కేసులు పెట్టాను. కానీ ఈ కేసులకు, లాఠీలకు, తూటాలకు, మీ ఇనుప కంచెలకు, పోలీసు పహారాలకు, మీ తుపాకులకు భయపెట్టుడు ఇవ్వలేడు. ఇది ఉద్యమ పార్టీ. ఉద్యమాలనే ఉగ్గుపాలుగా తాగి పెరిగినటువంటి పార్టీగా తప్పకుండా దీన్ని ఎదుర్కొని తీరుతుంది బీఆర్ఎస్ పార్టీ. సార్, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్కి మీరు ఏమైనా చూసొచ్చారు? బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమకారులు. వాస్తవానికి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక ఆటుపోట్లను కూడా ఎదుర్కొన్నటువంటి నేపథ్యం వారికి ఉంది.
బీఆర్ఎస్ పార్టీకి కూడా యాజ్ ఎ పార్టీగా ఇలాంటి అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ గడ్డు కాలాన్ని కూడా అధిగమిస్తుంది, 100% అధిగమిస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. మీరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మళ్ళీ ప్రజాక్షేత్రంలో మేము తీసుకెళ్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం. కాబట్టి నిజమేందో అబద్ధమేందో, పాలేందో నీళ్ళేందో, వాస్తవమేందో అవాస్తవమేందో ప్రజలు తేల్చుకోగలుగుతారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు, ఆ స్ఫూర్తి ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు అండగా నిలబడతారు. రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బొందబెడతారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం ఆగమాగం, 6 గ్యారంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం, ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అన్న చందంగా పరిపాలన చేసిండ్రు. కాబట్టి దానికి తగ్గట్టుగానే సమాధానం ఉంటుంది. దాని దగ్గర సమాధానం చూశారు కదా, ఏసీబీ అధికారులు దాదాపు గంట సేపటి నుంచి కేటీఆర్ని అయితే విచారిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ మాత్రం విచారణకు హాజరయ్యే ముందు కూడా ఎటువంటి భయం లేకుండా తాను నికార్సుగా అయిన తెలంగాణ బిడ్డనని, ఏదైనా సరే న్యాయబద్ధంగా పోరాడతానని కూడా చెప్పారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ని అయితే ఏసీబీ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో దాదాపు సుదీర్ఘ విచారణ జరిగేటట్టే ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో అయితే మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు అయితే పలు పార్టీ నాయకులతో అయితే మంతనాలు జరుపుతున్నారు. అదేవిధంగా అంటే పార్టీ క్యాడర్కు ధైర్యాన్ని చెప్తూ ఎటువంటి ప్రలోభాలకు గురవద్దు, ఎలాంటి అధైర్యపడవద్దని కూడా ఆ పార్టీ శ్రేణులకైతేనేమి నేతలకైతేనేమి సూచించినట్టు సమాచారం. ఈ ఫార్ములా కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం కొంతసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి అయితే బయలుదేరారు. తన నివాసం నుండి బయలుదేరారు. ఉదయం నుంచి కూడా మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే కేటీఆర్ నివాసానికి అయితే అటువైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ప్రస్తుత ఎమ్మెల్యేలు అయితేనేమి చేరుకున్నారు. కేటీఆర్తో సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా అంటే ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యే నేపథ్యంలో అయితే ఏసీబీ వారు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అనే దాని మీద కూడా లాయర్లతో చర్చించారు. అదేవిధంగా తనతో పాటు మాజీ అడ్వకేట్ జనరల్ కె రామచంద్రరావు కూడా కేటీఆర్తో పాటు ఏసీబీ కార్యాలయానికి అయితే బయలుదేరారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా కేసుకు సంబంధించి దాదాపు 55 కోట్ల అవినీతి జరిగిందని, ఈ 55 కోట్లు కూడా ఆర్బీఐ అనుమతి లేకుండా, అలాగే మంత్రిమండలి అనుమతి లేకుండా డైరెక్ట్గా విదేశీ సంస్థలకు బదిలీ చేయించారనే ఆరోపణలతోనే ఈ కేటీఆర్పై అయితే ఏసీబీ అధికారులు అయితేనేమి, మరోవైపు ఈడీ అయితేనేమి కేసులు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అంటే ఈ ఏసీబీ ఫిర్యాదు చేసిన కేసును అయితే కొట్టివేయాలని కేటీఆర్ అయితే కొద్ది రోజుల క్రితమే హైకోర్టులో క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తారీఖు అంటే నేడు ఏసీబీ కార్యాలయానికి అయితే రావాలని కేటీఆర్కి అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితమే కేటీఆర్ తన అడ్వకేట్ జనరల్ కె రామచంద్రరావుతో కలిసి ఏసీబీ కార్యాలయానికి అయితే బయలుదేరారు. మొత్తం మీద కనుక ఈరోజు ఉదయం నుంచి కూడా కేటీఆర్ నివాసానికి అయితే అటువైపు మాజీ మంత్రి హరీష్ రావు అయితేనేమి, తర్వాత ఎమ్మెల్సీ కవిత అయితేనేమి ఉదయం నుంచి కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. సుదీర్ఘంగా చర్చించారు. అంటే నేడు ఏసీబీ అధికారులు ప్రశ్నించబోయే ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో అలాగే దానికి సమాధానం మా దగ్గర పూర్తిగా ఉందని కూడా చెప్పారు. అంటే కొంతసేపటి క్రితమే కేటీఆర్ తన నివాసం నుంచి అయితే ఏసీబీ కార్యాలయానికి బయలుదేరారు. బయలుదేరే ముందు ప్రత్యేకంగా అయితే కేటీఆర్ మాట్లాడారు. తను తెలంగాణ బిడ్డనని, తెలంగాణ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ విముక్తి అయ్యే వరకు తను న్యాయబద్ధంగా పోరాడతానని కూడా కేటీఆర్ అయితే స్పష్టం చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నేతలు అయితేనేమి, మాజీ మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి ధైర్యంగా ఉండాలని, కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దని కూడా కేటీఆర్ అయితే సూచించారు. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా కేసుకు సంబంధించి A1గా ఉన్న కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 BLN రెడ్డిపై అయితే కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నేడు అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఏసీబీ అధికారుల ముందు హాజరు కావాలని కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడే అంటే కొద్ది క్షణాల ముందే కేటీఆర్ అయితే తన స్వగృహం నుండి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరినట్టు సమాచారం. కెమెరామెన్ రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.